హాయ్ హలో ఫ్రెండ్స్, మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ సర్వీస్ సెంటర్ నుండి ఒక మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది ఒక ఇన్స్టిట్యూట్ అనేది చెప్పుకోవచ్చు. సో ఇన్స్టిట్యూట్ వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉంది. అయితే మనకి ఇక్కడ 3 రకాల పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఒక మంచి న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. సో ఇదేంటంటే మీరు అప్లై చేయాలి ఆఫ్లైన్లో అప్లై చేసిన తర్వాత వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి చాలా తక్కువ మందికి కూడా మిమ్మల్ని ఎగ్జామ్ స్క్రీనింగ్ టెస్ట్కి పిలుస్తారు. సో స్క్రీనింగ్ టెస్ట్ ఎలా ఉంటుందనేది కూడా ఈ నోటిఫికేషన్లో అక్కడ మెన్షన్ చేయలేదు. కాకపోతే సో స్క్రీనింగ్ టెస్ట్ అయిన వాళ్ళకి ఈ ఉద్యోగం ఇవ్వడం జరుగుతుందన్నమాట. చాలా తక్కువ పోస్టులే ఉన్నాయి. దాంతోపాటు చాలా తక్కువ మందినే పిలుస్తారు. అంటే అది ఒక లక్క మీద బేస్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో కాకపోతే ఏంటంటే మనకి ఎక్కువ ఇక్కడ చూసుకున్నట్టయితే అండర్జోడ్కి 2 పోస్టులు ఉన్నాయి. మీద బ్యాక్వర్డ్ క్లాసెస్కి అందుకని షెడ్యూల్ ట్రైబుల్కి ఒక్కొక్క పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. ఉన్న పోస్టులు వచ్చేసి టెక్నీషియన్, అసిస్టెంట్, ఎల్డీసీ. ఈ పోస్టులు కూడా మనకి 10th బేస్ మీద, అంటే అసిస్టెంట్ పోస్టులు, ఎల్డీసీ పోస్టులు ఇవన్నీ డిగ్రీ అంతేకాకుండా ఇంటర్ మీద భర్తీ చేస్తారు. టెక్నీషియన్ ఫీల్డ్ ఫామ్ వచ్చేసి మనకి 10th మీద భర్తీ చేయడం జరుగుతుంది. అది దీనికి ఏజ్ వచ్చేసి 18 to 30 అండ్ అంతేకాకుండా 20 to 27, 18 to 27 ఇయర్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పక్కాగా 1 year ట్రైనింగ్ ఉంటుందండి. సో ఆఫ్టర్ 1 year ట్రైనింగ్ తర్వాత మనకి ఉద్యోగాలు అనేవి భర్తీ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనం అప్లై చేసిన తర్వాత మనకి అడ్మిట్ కార్డ్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ స్క్రీన్ టెస్ట్ అయిన తర్వాత మనల్ని భర్తీ చేసుకుంటారు. అయితే ఇక్కడ మనకి ఏజ్ కూడా ఇచ్చేస్తారు. అంటే టెక్నీషియన్ ఫీల్డ్ వరకు వచ్చేసి 18 to 30 ఇయర్స్ ఉండాలి. అండ్ ఎందుకంటే లోవర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి 18 to 27 ఇయర్స్ ఉండాలి. అదే అసిస్టెంట్కి వచ్చేసి 20 to 27 ఇయర్స్ ఉండాలి. ఇక్కడ ఫీల్డ్ అండ్ ఫామ్ వాళ్ళకి వచ్చేసి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అసిస్టెంట్కి వచ్చేసి మీరు బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి. అండ్ అంతేకాకుండా లోవర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి మీరు ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి. ఇంటర్తో పాటు మీకు 35 వర్డ్ పర్ మినిట్ ఇంగ్లీష్లో టైప్ చేయడం వచ్చి ఉండాలి. లేదా హిందీలో అయితే 34 వర్డ్ పర్ మినిట్ అయితే వచ్చి ఉండాలి. ఈ విధంగా ఎవరికైతే అర్హతలు ఉన్నాయో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్ట్కి అప్లై చేయండి. ఇది కూడా ఆఫ్లైన్లోనే అప్లై చేయాలి. సో ఆఫ్లైన్లో అప్లై చేసే ముందు మీ దగ్గరలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో మీరు ఎవరైతే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, జనరల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు 300 రూపాయలు డీడీ తీయాల్సి ఉంటుంది. సో డీడీ తీయాల్సిన అడ్రస్ వచ్చేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే చూడండి, ICAR యూనిట్ IIMR హైదరాబాద్. దీనికి మీరు స్టేట్ బ్యాంక్లో లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో మీరు డీడీ తీయాల్సి ఉంటుంది. అది SC, ST, ఫిజికల్ డ్యామేజ్, ఉమెన్ క్యాండిడేట్స్ అయితే ఎలాంటి ఫీజు కూడా ఎలాంటి డీడీ తీయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు అప్లికేషన్ పంపిస్తే సరిపోతుంది. అయితే అప్లికేషన్ వచ్చేసి మనకి క్లియర్ అండ్ కట్గా ఈ ఫార్మాట్లో ఇవ్వడం జరిగింది. సో దీన్ని మీరు ఎలా ప్రింట్ తీసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. దీన్ని ఇంకా మళ్ళీ అక్కడ టైప్ చేసి ఇదంతా చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇక్కడ మీ ఫోటో అండ్ మీ డీటెయిల్స్ ఇవ్వండి. ఖచ్చితంగా మీ మెయిల్ ID, ఫోన్ నెంబర్ మాత్రం పక్కాగా ఇవ్వండి. ఓకేనా, చాలా పక్కాగా ఇవ్వండి. ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇవ్వండి, లేదంటే ఎక్స్పీరియన్స్ ఏం పర్టికులర్ కాదు, ఉన్నవాళ్ళు ఇవ్వండి. ఓకేనా. సో ఇదంతా అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి ఎవరైతే క్యాండిడేట్స్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారో సో ఆఫ్టర్ ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. సో ఆఫ్టర్ ఇంటర్వ్యూ తర్వాత సెలక్షన్ తర్వాత, అంటే సెలక్షన్ ఏ విధంగా ఉంటుందో చెప్పట్లేదు. అంటే వీళ్ళు టెస్ట్ కండక్ట్ చేస్తారా లేదంటే ఓన్లీ ఇంటర్వ్యూ ఉంటుందా, అందుకే స్క్రీనింగ్ టెస్ట్ అన్నాను. సో వాళ్ళు స్క్రీనింగ్ టెస్ట్ చేసుకున్న తర్వాత క్యాండిడేట్స్ అనేది భర్తీ చేస్తారు. సో ఇక్కడ మీ సిగ్నేచరు, మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ID ఖచ్చితంగా ఇవ్వండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అది. అండ్ అంతేకాకుండా దీనికి వచ్చేసి మనం చూసుకున్నట్టయితే చాలా మంచి వేకెన్సీ అనేది చెప్పుకోవచ్చు. ఓకేనా, చాలా అంటే చాలా. కాకపోతే వీళ్ళు పర్మనెంట్ కూడా ఈ పోస్టులు చేస్తాము, టెంపరీ అయితే కాదు, ఫిక్స్డ్ ఫార్మేట్లో మేము ఉద్యోగాలు తీసుకుంటాం అని చెప్తున్నారు. ఇంకా లాస్ట్ డేట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి నోటిఫికేషన్ వచ్చేసి February 12వ తారీఖున రిలీజ్ అయింది. రిలీజ్ అయిన 30 రోజుల తర్వాత 30 రోజుల లోపు మనం వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. సో పంపించాల్సిన అడ్రస్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ అడ్రస్కి మనము అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. కాకపోతే మీరు ఎలాంటి తప్పుగా మాత్రం పంపించొద్దు. అప్లికేషన్ డీడీ తీయడం కానీ పంపించడం కానీ తప్పులు చేయొద్దు. ఇన్కంప్లీట్గా కూడా మీరు పంపించొద్దు. సో పంపించాల్సిన అడ్రస్ వచ్చేసి టు ద డైరెక్టర్ ICAR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్, రాజేంద్ర నగర్, హైదరాబాద్ 500030. ఈ యొక్క అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. సో ఇదిగా టోటల్గా వీడియో. దీనికి సంబంధించి అమ్మాయిలు, అబ్బాయిలు, ఆల్ ఇండియా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఫోన్ నెంబర్, మెయిల్ ID కూడా వీళ్ళ నుండి రావడం జరిగింది. వాళ్ళకి మీరు 10 to ఈవినింగ్ 4 లోపు మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇంతకేసి ఇప్పుడు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి మీకు ఏం డౌట్స్ ఉంటే. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.